మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిష్యాలయ. సార్ నమస్తే. నమస్తే అండి. సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో టీడీపీని పొగుడుతూ అలాగే బీఆర్ఎస్ని విమర్శిస్తూ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అది ఇప్పుడు వైరల్గా మారింది. దీన్ని ఎలా చూస్తారు? దీనికి ఎలా మాట్లాడడం వెనుక కారణం ఏంటి? అంటే ఆయన గతంలో కూడా ఇలాగే మాట్లాడాడు. తెలుగుదేశం పార్టీని అంటే తెలుగుదేశం పార్టీ చాలామందికి అవకాశాలు కల్పించింది. తెలుగుదేశం పార్టీ చాలా గొప్ప పార్టీ, అటువంటి పార్టీని ఇక్కడ లేకుండా చేశారు అని బీఆర్ఎస్ పార్టీ మీద ఆయన కామెంట్ చేశాడు. అంటే తెలుగుదేశం పార్టీని ఎందుకు లేకుండా చేశారు, ఇది ఒక రకంగా తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొట్టడంగా, అంటే అది తెలుగుదేశం పార్టీ అనేది ఆంధ్ర పార్టీ అనే ముద్ర వేశారు. వేసి దాంతోపాటు ఈ ఓటుకు నోటు అనే ఎపిసోడ్లో ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడు. ఈ ప్రయాణంలో భాగంగానే ఆయన ఆ రోజు తొడగొట్టాడు జైలుకి ఎడుతూ. ఆ తొడగొట్టిన తర్వాత ఆయన సీఎం అయ్యాడు. ఈ పరిణామ క్రమంలోనే ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీని బీఆర్ఎస్ వాంటెడ్గా ఇక్కడి నుంచి గెంటేసింది. అంటే ఆ పార్టీ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పాడు, తెలంగాణకు అనుకూలం కాదు వ్యతిరేకం కాదు అని చెబుతూ తెలంగాణ ఆంధ్ర నాకు రెండు కళ్ళు అని చెప్పాడు. ఈ రెండు కళ్ళ సిద్ధాంతం మీద ఆ రోజుల్లో విమర్శలు చెలరేగినాయి. ఆయన ఒక చోట ఓకే అని, రెండో చోట కాదని, తర్వాత ఆంధ్ర ప్రాంతంలో జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమం, సమైక్యాంధ్ర ఉద్యమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రేణులు చాలా బలంగా పార్టిసిపేట్ చేయటం మనం చూసాం. అలా చెయ్యొద్దు అని ఆయన చెప్పలా. కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు కూడా చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన లగడపాటి రాజగోపాల్ తదితరులు కూడా సమైక్య ఉద్యమంలో చాలా సీరియస్గా నిరాహార దీక్షలు అవి చేసి రాష్ట్రాన్ని విడగొడితే ఊరుకోమనే పద్ధతిలో చేశారు. ఇదే పద్ధతిలో అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు దేవినేని ఉమా కావచ్చు, వీళ్ళు కూడా నిరాహార దీక్షలు చేశారు పోటాపోటీగా. అంటే ఆంధ్ర విడిపోవటాన్ని వ్యతిరేకిస్తే సమైక్యాంధ్రాన్ని నిలబెట్టుకోవటం అనే ప్రోగ్రాంలో వెనకబడిపోతే మనం ఏమైపోతామో, అంటే రాజకీయంగా ఉనికి కోల్పోతామేమో అనేటువంటి ఒక వాతావరణం క్రియేట్ అయ్యి ఉంది. క్రియేట్ చేశారు వీళ్ళే. క్రియేట్ చేసి సమైక్యాంధ్ర ఉద్యమం జరిపినప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని ఎందుకు చంద్రబాబు నాయుడు ఆపలేదు అనే ఒక విమర్శ నడిచింది ఆ టైంలో. అలా రకరకాల సందర్భాల్లో ఆయన తెలంగాణ ఆవిర్భావం మీద కొంచెం ఆయన ధోరణిలో ఆయన వ్యవహరించడం చూసాం. చంద్రబాబు ఆయన పార్టీ నాయకులు ఒకలా వ్యవహరించారు. కాబట్టి ఇది ఆంధ్ర పార్టీ, దీంతో మనకి ప్రమేయం లేదు. చంద్రబాబు వస్తే చంద్రబాబు గనక ఎన్నికల్లో కంటెస్ట్ చేసినా తెలుగుదేశం పార్టీ నిలబడినా ఓట్లు వేయకండి. అయితే ఇక్కడ బీఆర్ఎస్ అని ఇప్పుడు చెప్పుకుంటున్నాం, అది టీఆర్ఎస్గా ఆవిర్భవించింది. టీఆర్ఎస్గా ఆవిర్భవించినటువంటి సందర్భం ఆ పార్టీని ఎవరైతే స్థాపించారో ఆ నాయకుడు తెలుగుదేశం పార్టీ నుంచి షైన్ అయ్యాడు. ఆయన కాంగ్రెస్ పార్టీలోంచి తెలుగుదేశం పార్టీలోకి షిఫ్ట్ అయ్యి ఆ పార్టీలో ట్రావెల్ అవుతూ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి ఈ టీఆర్ఎస్ అనేటువంటి పార్టీని ప్రారంభించాడు. కాబట్టి తెలుగుదేశం పార్టీతో ఆయనకు చాలా క్లోజ్ అసోసియేషన్ ఉంది. ఆ పాదులో నుంచి ఎదిగిన నాయకుడే ఆయన. అలాగే తెలంగాణ ప్రాంతంలో పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం ద్వారా ఇక్కడ బీసీలు, ఎస్సీల, మైనారిటీల మద్దతు తెలుగుదేశం పార్టీ పొందింది. ఆ రోజున ఆదరాభిమానాలు పొందింది. ఎన్టీ రామారావు గారికి నిజానికి తెలంగాణలోనే బలం ఎక్కువ ఉండేది. తెలుగుదేశం పార్టీకి కూడా ఆంధ్ర కంటే కూడా తెలంగాణలోనే ఎక్కువ సపోర్ట్ ఉండేది ప్రారంభ దశలో. కాబట్టి తెలంగాణలో తెలుగుదేశం షేర్ని టీఆర్ఎస్ తన అకౌంట్లోకి షిఫ్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. ఆ సందర్భంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటే ఇబ్బంది అనే పరిస్థితుల్లో ఆ అకౌంట్ క్లోజ్ చేసేదాకా ఊరుకోలేదు. ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరినీ తన పార్టీలో చేర్చేసుకుని ఏదో పద్ధతిలో దాన్ని షట్ డౌన్ చేయడానికి విపరీతంగా శ్రమ పడ్డాడు కేసీఆర్ అనే అభిప్రాయం చాలా సందర్భాల్లో
చాలామంది తెలుగుదేశం నాయకులు మాట్లాడారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తాజాగా దాన్నే ప్రస్తావిస్తూ, అంటే మొన్న జరిగినటువంటి వివాదం చూసాం మనం, కాళేశ్వరం అవును. ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతికి సంబంధించి సిబిఐ దర్యాప్తుకి ఆయన ఆదేశిస్తున్నానని ప్రకటించాడు సభలో. అవును. ప్రకటించేసిన తర్వాత నుంచి ఆయన కార్యక్రమం, అంటే ఆ సందర్భంగా తర్వాత కవిత గారు వీధికెక్కి ఆవిడ మాట్లాడటం, ఆవిడ వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని ప్రచారం జరగటం, ఈ కార్యక్రమాలన్నిటి నేపథ్యంలో ఎవరు తీసుకున్న గోతులో వాళ్లే పడతారు అనే పద్ధతిలో పెడుతూ, మీరు గతంలో తెలుగుదేశం పార్టీకి చేసినటువంటి అన్యాయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి, ఇప్పుడు మీకు అదే జరుగుతోంది, ఆ పాపం ఊరికే పోతుందా, మీరు చేసిన తప్పు మీ మీదకే బూమరాంగ్ అవుతుంది, అదే జరుగుతోంది, ఇప్పుడు మీ పార్టీ నాశనం కావడానికి అదే కారణం, మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా చాలా మందిని ప్రోత్సహించాడు ఆయన వలసలు. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని కూడా వీక్ చేయాలి అనే ఒక కార్యక్రమం ఆ రోజుల్లో కేసీఆర్ గారు బలంగా అమలు చేశాడు. వీటన్నిటినీ ప్రస్తావించాడు ఆయన రేవంత్ రెడ్డి. ప్రస్తావించి ఇది కండిషను కాబట్టి బీఆర్ఎస్ అనేది క్లోజ్ అయిపోతుంది అన్న టోన్లో చెబుతూ తెలుగుదేశం పార్టీని కొంత భుజానేసుకుని ఆ పార్టీ చాలా గొప్ప పార్టీ, చాలామందికి అవకాశాలు కల్పించింది, ఇవన్నీ మాట్లాడాడు. బాగానే ఉంది, వినటానికి బాగానే ఉంది, కానీ తెలుగుదేశం పార్టీ వ్యవహరించిన తీరు, పర్టికులర్గా చంద్రబాబు నాయుడు వ్యవహరించిన తీరు కొంత గందరగోళంగా నడిచిన మాట వాస్తవం. ఆయన రెండు కళ్ళ సిద్ధాంతం చెప్పాడు, కానీ ఆయన నిజానికి సమైక్యాంధ్రకే అనుకూలంగా వ్యవహరించాడు, లోపాయకారిగా అనేది అందరికీ తెలిసిన విషయమే. సో అందుకే తెలంగాణ సెంటిమెంటు ప్రకారం చంద్రబాబు ఉంటే, ఇప్పుడు ఏదో కూటమి ఇక్కడ ఏర్పాటు చేసి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం చంద్రబాబుని మళ్ళీ రీఓపెన్ చేస్తుంది అని ఒక ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం చూసి చాలామంది ఆనందపడుతున్నారు. చంద్రబాబు కనుక జెండా పట్టుకుని రోడ్డు ఎక్కితే డెఫినెట్గా వీళ్ళకి నెగిటివ్గా ఓట్లు పడతాయి. ఈ సందర్భంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీకి ఊపిరి ఊదేలాగా రేవంత్ రెడ్డి గారి ప్రకటనలు చూసి ఈయనకి ఇంకా మత్తు వదలలేదు, ఇంకా ఆయన వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నాడు. మొన్న అసెంబ్లీలో కూడా మాట వినిపించింది, సిబిఐ అనగానే మోడీ చంద్రబాబు కలిసి చెప్పిన ప్రకారమే ఇతను సిబిఐ ఎంక్వైరీ అన్నాడు, ఇతను కాంగ్రెస్లో ఉన్నాడు తప్ప ఈయన హార్డ్వేర్ కాంగ్రెస్ కానీ సాఫ్ట్వేర్ టీడీపీఏ అని చెప్పి బీఆర్ఎస్కి చెందిన చాలామంది మాట్లాడారు. ఇప్పుడు అదే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఆయన తాజా వ్యాఖ్యల మీద రియాక్ట్ అయి మాట్లాడింది. సో రేవంత్ రెడ్డి గారు బోల్డ్గా మాట్లాడాను అనుకున్నటువంటి మాటలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. అది ఆయనకి కూడా ఇబ్బంది కలిగించే పరిస్థితుల్లో ఆ వ్యాఖ్యలు చేయటం ద్వారా ఆయన్ని ఇబ్బంది పెట్టడం ద్వారా తను గెయిన్ అవటానికి ఏదైతే నెరేటివ్ ఇప్పుడు కల్పించారో, ఏది మొన్న అసెంబ్లీలో జరిగినటువంటి సిబిఐ వ్యవహారం వెనకాల బాబు మోడీ ఉన్నారు అని ఏదైతే మాట్లాడారో దానికి ఆ ఆర్గ్యుమెంట్కి బలం ఇచ్చే పద్ధతిలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఆర్గ్యుమెంట్ ఉంది, ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి అనేది ఈ కథకి ఆ ఇన్సిడెంట్కి లింక్ చేసి, ఈ మాటలకి ఆ మాటలకి లింక్ చేసి ఒక కథనాన్ని మార్కెట్లో పెట్టడం ద్వారా బీఆర్ఎస్ని వీకెండ్ చేయటం అనే ప్రోగ్రాం బీజేపీది, దాన్ని ఈయన ఇంప్లిమెంట్ చేస్తున్నాడు అనే పద్ధతిలో ఈయన కూటమి మనిషికి తప్ప కాంగ్రెస్ మనిషి కాదని ఎస్టాబ్లిష్ చేయడానికి బీఆర్ఎస్కి ఓ రకంగా అవకాశం కల్పించినట్టుగా చూస్తున్నాను నేను ఈయన వ్యాఖ్యలు. కాబట్టి ఆయన ఎలా బిహేవ్ చేస్తాడు, ఎవరు చెబితే మాట్లాడాడు, లేదు అన్కాన్షియస్గా మాట్లాడా అంటే 2-3 సార్లు జరిగింది, అది రిపీటెడ్గా జరిగింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఇది కొంచెం బూమరాంగ్ అయ్యే వ్యవహారం కావచ్చు అనే దానిలో పెద్దగా